పృథ్వీ, మన ప్రేమకి డెస్టినేషన్ ఏంటి? పెళ్ళే కదా? కాదు, మన ప్రేమకి పెళ్లి సెలబ్రేషన్, మన చావు డెస్టినేషన్. పిన్ని, మేము వెళ్ళిపోతున్నాం. అమ్మమ్మ నిన్ను త్వరగా రమ్మని చెప్పింది. సరే. చెప్పు వరుణ్. పృథ్వీ ఎక్కడున్నాడో తెలిసింది. ఎక్కడా? ఏంటిదంతా? ఏం చేస్తున్నావో అర్థం అవుతుందా? హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యవలేదు, కనిపించకుండా పోయావు. నెల రోజులు నీకోసం పిచ్చిదానిలా వెతుకుతూనే ఉన్నా. ఏమైందిరా? ఎందుకు నాతో మాట్లాడట్లేదు? నేనేమైనా తప్పు చేశానా? రే, లైఫ్ లాంగ్ నా చేయి పట్టుకుని ఇలాగే ఉంటావా? నీ తప్పేం లేదు దివి, నేనే నీతో ఉండలేకపోతున్నా. ఏంటి? దివి ప్లీజ్, మనం విడిపోదాం. అదే ఎందుకు? వై? నేను నీకు కరెక్ట్ కాదు దివి. ఎప్పుడు ఇంతే. ఓయ్, మన ప్రేమకి ఒక ముక్కలో అర్థం చెప్పు. మన ప్రేమకి మాత్రమే చెప్పమంటావా, లేక సృష్టిలో ఉన్న ప్రేమ అంతటికీ చెప్పమంటావా? సృష్టిలోని ప్రేమ. అంతంత పెద్ద మాటలు మనకెందుకు, కానీ మన ప్రేమ గురించి చెప్పు చాలు. ఇద్దరుగా ఉన్న ఒకరము మనమే, మనముగా ఉన్న ఇద్దరము ఒకరమే. ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు. విడదీయడానికి వీలు లేని ఒక్కరమే మనం. ఏంటో ఈ నోలన్ మాటలు అర్థమైనట్టు అనిపిస్తాయి, కానీ ఏమీ అర్థం కాదు. ఎందుకలా అనుకుంటున్నావు? యు ఆర్ ది బెస్ట్ రా. నీ ప్రేమలో నాకు అన్నీ దొరుకుతాయి.
నువ్వు ముందు ఆ తాగడం ఆపి నాకు ఆన్సర్ చెయ్యి. ఏమైంది నీకు? ఎందుకు ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? ఎందుకంటే మనం కలిసి బ్రతకడం ఇంకా కుదరదు. ఇకపై నా ప్రేమలో నీకు అన్నీ దొరకవు. కాలంతో సాగే ప్రేమ మనకింకా అనుకూలంగా ఉండకపోవచ్చు. అదే ఎందుకు? ఎందుకంటే ఇంట్లో ఎవ్వరూ లేరు. నైట్ అంతా ఒక్కదానే ఉండాలా? పాపం కదా పాప. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నావు? నిన్నటి కౌంట్. కౌంటా? ఏంటి లెక్క పెడుతున్నావా? 1 2 3 4 5 6 టైమ్సా? రికార్డ్ బ్రేక్. అవునా? నా సింహానికి కొంచెం ఆకలి ఎక్కువలే. నిజమైన సింహం కూడా ఆకలైనప్పుడే వేటాడుతుంది, కానీ ఈ సింహం మాత్రం ఆకలి తీరాక కూడా వేటాడుతుంది. నువ్వు నా దగ్గరేదో దాస్తున్నావు. ఏంటది? చెప్పు చెప్పు చెప్పు. నా డైరెక్ట్ కావడం లేదు దివి. హా? అబద్ధంతో 60 ఏళ్ళు బ్రతికే కంటే నిజం చెప్పే నిమిషం బ్రతికినా చాలు. జరిగింది మేజర్ యాక్సిడెంట్ దివి. 4 రోజులు హాస్పిటల్లో ఉంటేనే కానీ కోలుకోలేకపోయాను. ఈ ప్రాబ్లం గురించి డాక్టర్ అప్పుడే చెప్పాడు. ఏం చేయలేమని కూడా అన్నాడు. ఇక అంతే. పిచ్చోడా, దీనికైనా ఇంత సీన్ చేస్తున్నావు? ఏ అది లేకపోతే బ్రతకలేమా? నాకు నువ్వు చాలు, ఇంకేమొద్దు. దివి దివి, ఈ మాటలన్నీ కొన్నాళ్ళకే బాగుంటాయి దివి. ప్రాక్టికల్గా ఆలోచించి చూడు, నీకే అర్థమవుతుంది. లైఫ్ టైం అలా ఉండడం కష్టం. పెళ్ళైన నెలకి శుభవార్త కోరుకునే సమాజంలో బ్రతుకుతున్నాం. తప్పు నా దగ్గరున్నా సమాజం నిన్నే నిందిస్తుంది. అవన్నీ వింటూ నేను తట్టుకోలేను. ఏంటి నువ్వు దీన్ని అంత పెద్ద సమస్యగా చూస్తున్నావు? ఇదే నీ సమస్య అయితే నేను ఈ సమాజం గురించే పట్టించుకోను. అయ్యో దివి, నేను నీకు నిండైన జీవితాన్ని ఇవ్వలేను అంటున్నా. నీ లైఫ్లో సగం హ్యాపీనెస్సే ఉంటుంది. ఎందుకు నువ్వు సెక్స్ లైఫ్ అనుకుంటున్నావు పృథ్వీ? అది కాదు దివి, నేనేం చేయట్లేదు అనే గిల్ట్ ఫీలింగ్ నాకు ఎప్పుడూ ఉంటుంది. ఆ ఫీలింగ్తో నేను లైఫ్ లాంగ్ బ్రతకలేను. నాకు ఇప్పుడే సూసైడల్ థాట్స్ వస్తున్నాయి. ఇంకా పెళ్ళంటే నా వల్ల కాదు. ఈ సృష్టి నడిచేదే రెండింటి వల్ల. ఒకటి ఫుడ్, 2 సెక్స్. ఈ రెండింటిని ఎవరి కోసం త్యాగం చేయకూడదు. పృథ్వీ ప్లీజ్, ఇంకొక్కసారి ఆలోచించు. మన ప్రేమలో సెలబ్రేషన్ లేదు దివి, డెస్టినేషన్ మాత్రమే ఉంది. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? నేను వదిలేసి బ్రతకాలా? చెప్పండి మిస్ దేవి విశ్వనాథం గారు. రే, మా బావ విత్ ఫ్యామిలీతో యూఎస్ నుంచి వచ్చారు. ఇందాకే ప్రపోజ్ కూడా చేశాడు. నేనంటే చాలా ఇష్టమంట. నేను ఒప్పుకుంటే వాళ్ళతో వెళ్ళి మాట్లాడతాడంట. ఇప్పుడు చెప్పు, నన్నేం చేయమంటావు? ఏం మాట్లాడుతున్నావే? ఏమైంది నీకు? మోషన్స్ ఏమైనా అవుతున్నాయా? చీ, ఇదిగో ఇప్పుడే చెప్తున్నా. మా వాళ్ళకి మా బావ అంటే చాలా ఇష్టం.
తను గనక వెళ్ళి మా వాళ్ళతో చెప్తే మా వాళ్ళు వెంటనే ఒప్పుకుంటారు. మా మెడలో ఉరితాడు వేసుకోవాలా, నీ మెడలో పసుపు తాడు వేసుకుంటావంటే నేను మాత్రం సరెండర్ అయిపోతా. నీ ఇష్టం మరి. పిచ్చి లేసిందా నీకేమన్నా? మరేం చేయమంటావు? నువ్వు వచ్చి మాట్లాడమంటే మాట్లాడు. పిచ్చి లేస్తుంది నాకు. నీ అమ్మ మీ అమ్మాయిలతో వచ్చిన బాధే ఇది. సెటిల్ కానోడితో లవ్లో పడతారు, సెటిల్ కాకముందు పెళ్ళి అంటారు. మా కళలు మా గోల్స్ ఏమైపోవాలి? అవన్నీ పట్టించుకోరు ఎందుకే మీ అమ్మాయిలు? అంటే అది మరి అదే మరి. నాకు ఇంకో 3 months టైం కావాలి. ఎప్పుడు ఏదో ఒకటి చెప్పి నన్ను కన్విన్స్ చేస్తూనే ఉంటావు, కానీ నా మాట ఎప్పుడు వినవు. సరే, నేనే ఏదో ఒకటి చేస్తాలే. బాయ్, టేక్ కేర్. చెప్పు పృథ్వీ, నేను వదిలేసి బ్రతకాలా? తప్పదు. నువ్వు నీ బావతో ఉంటే సంతోషంగా ఉంటావు అనిపిస్తుంది. నువ్వు పెళ్లి చేసుకో, పిల్లల్ని కను. సృష్టిని నిలబెట్టే మాతృత్వం చాలా గొప్పది. వదులుకోకు. మరి నువ్వు? నువ్వు సంతోషంగా ఉండాలి, అమ్మ అవ్వాలి, అది చాలు. నేను హ్యాపీగా ఉంటాను, హ్యాపీగా ఉంటావా? అయితే నీకోసం నేను పెళ్లి చేసుకుంటా. నా కోసం కాదు, ఇకపై ఏం చేసినా నీ కోసమే చేయి. ఇవాళ ఇండియాకి వచ్చా, కలుద్దామా? ఉన్నట్టుండి ఏదో శబ్దమే నా హృదయమే అంటుంది, చాలే ఇది చాలే, నీలో ఆనందాన్ని కోరుకున్నానే, చాలే ఇది చాలే. బాగున్నావా పృథ్వీ? నువ్వు? బాగున్నా. మా పాప నక్షత్ర.
ఇప్పుడు నువ్వు హ్యాపీయా పృథ్వీ? మ్. ah